रमन सिंह के समय 2018 में 56,88,948 मीट्रिक टन, कितना 56,88,988 मीट्रिक टन धान की खेती होती थी। अभी भूपेश बघेल जी के राज में 1,07,000 107,53,576 मीट्रिक टन, मतलब पहले की तुलना में डबल से भी अधिक 50,64,637 मीट्रिक टन धान की खेती छत्तीसगढ़ सरकार कर रही है। एक बार जोरदार ताली बजाइए। మిత్రులారా మీ అందరికీ ఈ కంపారిటివ్ ఫిగర్ చూస్తే చాలా ఆశ్చర్యపోతుంది. వన్స్ అపాన్ ఏ టైం గవర్నమెంట్ టైంలో 12,06,6,264 మన రైతన్నలు ఆ టైంలో కొనుక్కునేవారు. 2018 తర్వాత గౌరవనీయులు భూపేష్ బఘేల్ గారు వచ్చాక మన రైతన్నులు ఆ టైంలో 12 లక్షలు ఉంటే ఇప్పుడు 23,42,000 మన దగ్గర ఛత్తీస్గఢ్లో అట్ ప్రెజెంట్ 2018 తర్వాత రైతన్నులు ఉన్నారు. అంటే అన్నదాతలు 23,42,000 మంది. రెండింటిలో కంపారిటివ్ చేస్తే రెండింటిలో మనం ఆ టైంలో బిఫోర్ 2018 అండ్ ఆఫ్టర్ 2018 చూస్తే సుమారు 11,35,736 మంది రిలీజ్ అయ్యారు. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అన్నదాతలు 13,35,736 మంది. కంపారిటివ్లీ 2018 ముందు తర్వాత చూస్తే ఇంతమంది ఇంక్రీజ్ అయ్యారు. ఎంత ఏరియాలో మనం ధాన్యం పోసేవాళ్ళం చేసేవాళ్ళం 15,37,551 హెక్టేర్ ఏరియాలో ఆ టైంలో అంటే 2018 ముందు అయ్యేది పంట పండించేవాళ్ళు. తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి గౌరవనీయులు భూపేష్ బఘేల్ సర్కార్ గారి కార్యకాలంలో ఇప్పుడు ఏరియా అంటే ఏరియాలో ప్రొడక్ట్ చేస్తున్నారు. 22,68,808 హెక్టేర్లో చేస్తున్నారు. అంటే మన ఏరియా ఎంత ఇంక్రీజ్ అయిపోయింది, రకబా ఎంత ఇంక్రీజ్ అయిపోయిందంటే 7,31,257. దట్ మీన్స్ 7,31,257 హెక్టేర్స్ ఇంక్రీజ్ కంపారిటివ్లీ ప్రీవియస్ ఇయర్. నెక్స్ట్ 56,88,930 మీటింగ్ టన్ ఆ టైంలో తీసుకునేవారు. ఎప్పుడు సర్కార్ గారికి ముందు వర్తమానంలో 2018 తర్వాత 107,53,576 మీటింగ్ టన్ అంటే 1,53,576 ఇంతమంది లాభాన్వితం అవుతున్నారు. ఇంతమందికి ఇంక్రీజ్ అయింది. మొత్తమాల్లో కంపారిటివ్ చూస్తే 50,64,630 చేంజెస్ వచ్చింది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు ఎంత సంతోషంగా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత వాళ్ళ ఫీలింగ్ వాళ్ళకి తెలుస్తుందో దీన్ని బట్టి మీరు ఆలోచించారు. లాస్ట్ 8,411.32 కోట్లు ఆ టైంలో 2018 అయింది ఖర్చు. సర్కార్ గారు వచ్చాక 21,963 కోట్ల 98 లక్షల రూపాయలు దీనికి వీళ్ళు ఖర్చు చేశారు. అంటే 13,550
వీళ్ళు ఎక్కువ ఖర్చు చేశారు అన్నదాతల గురించి. ఇది భూపేష్ సర్కార్ గారికి అద్భుతమైన స్టెప్స్. దీని గురించి మనం ఎంత ఆయనకి మనం సాధువాకి చెప్పుకుంటామో అది అందరికీ చాలా సంతోషం. ఈ విషయం మీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మిస్టర్ కేసీఆర్ గారికి మీరు అందజేయచ్చు. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కంపారిటివ్లీ ఎంత బాగా పనిచేస్తుందో మీకు ఇచ్చిన ఛాలెంజ్ మీరు ఇప్పుడు ఆయనకి చెప్పచ్చు. छत्तीसगढ़ की सरकार ने लास्ट लाइन बोल रहा हूँ, छत्तीसगढ़ की सरकार ने किसानों का 5 एमपी तक बिजली बिल फ्री है और किसानों के अलावा आम आदमी का भी बिजली बिल हाफ है, हाफ। आम आदमी का बिजली बिल हाफ है और किसानों का 5 एमपी तक का कृषि पंप फ्री है। केवल धान के किसान नहीं, अगर आप कोई गन्ना लगाते हो, धान के अलावा कोई भी फसल लगाते हो, तो सबको हमारी सरकार 10,000 रुपया एकड़ राजीव गांधी न्याय योजना से देती है, सभी को। అన్నదాతలారా ఇంకొక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ మా అన్నదాతలకి ఫ్రీగా ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తుంది. కంపారిటివ్లీ మన జనరల్ పీపుల్కి ఆఫ్ చేసింది. అంటే ₹1 బిల్ వస్తే 50 పైసలు మీరు కట్టాలి. ₹100 బిల్ వస్తే 50 రూపీస్ యూ కెన్ పే. అంటే 50% మీకు టోటల్గా మీకు ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఇది అద్భుతమైన స్టెప్స్ తీసుకున్నారు మా గవర్నమెంట్. రెండోది ₹10,000 దాకా మీరు చెరుకు పండించండి, కూరగాయలు పండించండి, ధాన్యం పండించండి, ఏం పండించినా మీకు ₹10,000 దాకా ఏడాదికి మీకు లోన్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ మీకు శాంక్షన్ చేస్తుంది. इसके बाद में तेलंगाना के आए टीम लीडर भाई पीनाथ मल्लाना जी कि वो अपनी बात हमारे किसानों को खिला करके ये पूछा जाएगा कि कौन कौन से लोग कर रहे हैं और योजनाओं पर भी हम लोग बात रखेंगे। आदरणीय मल्लाना साहब మీకు చాలా వందనం అభినందనలు. తీసుకొచ్చారు. ఒక కుర్చీ పెట్టి ఇంకో కుర్చీ కూర్చోడాలి. ఇంకో ఛత్తీస్గఢ్ నుంచి ఒక రైతు ఇక్కడికి రమ్మ. कोई एक తెలంగాణలో నుంచి ఒక రైతు, ఎవరైనా ఒక రైతు అంటే కొద్దిగా హిందీ మాట్లాడగలిగినటువంటి రైతు త్వరగా రావాలి. साइड फ्रॉम कॉमरेड साइड कांस्टेंट आपका अब्दुल राम साहब फ्रॉम वेयर अब्दुल राम साहब
कहाँ से? आप बहुत बैठ जाइए, बैठ जाइए, राइट। साइलेंस प्लीज। भाइयों थोड़ी, हेलो, थोड़ा मैडम टीवी అన్న మీరు కూర్చోవాలి డిస్టర్బ్ మీరు కూర్చోవాలి వెళ్ళిపోవాలి అన్నకు వేదిక తింటాడు మీద ఉన్నటువంటి పెద్దలు అందరికీ ఇటు తెలంగాణ అటు ఛత్తీస్గఢ్ రెండు రాష్ట్రాల నుంచి వేదిక మీద ఆసీనులైనటువంటి పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈ అవకాశాన్ని కల్పించినందుకు। तेलंगाना के ओर से जो नेतागण అన్న ఎందుకు వస్తున్నా ఇంతమంది మీరు తెలంగాణ ప్రజలారా ఒక్కసారి సైలెంట్ గా ఉండండి। జరగండి అన్న మీకు ఏం పని ఇక్కడ పక్కకి నిలబడండి. ఇది ఒక ఆశావాసి విషయం కాదు। ఒక రాష్ట్ర ప్రభుత్వం విసిరినటువంటి సవాలు ఏ రాగం కూర్చో ఫస్ట్ కూర్చో నేను సినిమా రాగితేరా చెప్తా स्टेज के ऊपर इधर बस ओके राइट। ఇది ఆశావాసి విషయం కాదు। మీరందరూ గుర్తుంచుకోవాలి తెలంగాణ ముఖ్యమంత్రి కొడుకు కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక సవాల్ విసిరిండు। ఏమని అంటే పక్క రాష్ట్రంలో పక్కనే ఉండేటువంటి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చూడండి, చూస్తే అక్కడ రైతుల అవస్థలు ఎంత ఉన్నాయో చూడండి। ఛత్తీస్గఢ్ లో రుణమాఫీ కాలేదు, ఛత్తీస్గఢ్ లో వడ్లు కొనరు, ఛత్తీస్గఢ్ లో ధాన్యం కేవలం 12 క్వింటాలు మాత్రమే కొంటారు। ఇక్కడ ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పిండా లేదా? లేకపోతే ఒక పని చేయదు మళ్ళీ ఇంప్రెస్ అయిపోయింది। ఉపాధ్యక్షుడు ఓకే ఛత్తీస్గఢ్ లో వడ్లు కొనాలని చెప్పింది ఓకేనా రైట్ నెక్స్ట్ ఇందులోనే ఉండే వాళ్ళ క్వశ్చన్స్ ఏంటంటే लाइट घेरा नहीं किया अरे रे 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 కనీస రక్షణ లేదు, కనీస మద్దతు ధర లేదు। ఎకరాకు 12 క్వింటాలు మాత్రమే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రైతాంగం దగ్గర కొంటుందనేటువంటి మాట చెప్పింది। ఇప్పుడు మీకు అర్థమైంది కదా? ఒక ఇదే కేటీ రామారావు చెప్పినటువంటి ప్రశ్నలనే ఇక్కడ ఛత్తీస్గఢ్ రైతులను అడుగు దగ్గర పెట్టుకో దగ్గర సారీ కొద్దిగా వాయిస్ కొద్దిగా క్లారిటీ ఉండదు కామారెడ్డి జిల్లా నుంచి తెలంగాణ నుంచి నేను తీసుకొచ్చినటువంటి రైతు
కె చంద్రశేఖరరావు కొడుకు అడిగినటువంటి ప్రశ్నలనే ఛత్తీస్గఢ్ రైతాంగాన్ని అడుగుతున్నాడు ఇప్పుడు. మైక్ దగ్గర పెట్టుకోరా आप लोग ये पूछने का అన్న మైక్ దగ్గర పెట్టుకోయే आईटी रजिस्टर है वो भाई, देखा देखो। इधर का सरकार ने आप लोगों का धान एकरा पर एकड़ में 12 क्विंटल मतलब 12 क्विंटल खरीदता है उसके बाद बाकी की धान जो है वो आप लोग बाहर बेचने के बाद ज्यादा होके बोल रहे हैं ये इसमें सही है क्या? बोलो भारत माता की माता की। और भैया अभी तक घाटे की बात करी कि हमारी सरकार जो रुपये सरकार है वो पिछला सरकार के अनुसार 15 कुंटल खरीदा थे और पिछला सरकार जो रही से वो तो 10 कुंटल कर दी से और हमारे किसान की जब मांग थी तब 15 कुंटल करी से। और आज सरकार देखी कि ये साल छत्तीसगढ़ बहुत ज्यादा धान हो पर कोई भी हम आंदोलन नहीं करें ठीक भी सरकार है घोषणा कर सीधा आंसर करना। मैं भी हमारा चीफ मिनिस्टर का बेटा जो उठाया 12 क्विंटल खरीदते बाकी सब नहीं करते, वो सही है गलत है? एक एकड़ में आप जितना धान पैदा करते हैं ना हेलो हर 5 साल में हेलो 12 क्विंटल खरीदते हैं और आपके सपोर्ट से अभी 20 क्विंटल बन गया ना। 20 कुंटल बढ़ जाएगा सर। थोड़ा समझने वालों को अभी प्रदेश सरकार को एक साल में प्रति एकड़ 15 क्विंटल धान खरीद रहे हैं। एक साल में प्रति एकड़ 15 क्विंटल, आने वाले साल में 20 क्विंटल का घोषणा कर चुके हैं हमारे मुख्यमंत्री जी। మీరు 12 క్వింటాలే కొంటారని ఇది తప్పని మీకు తెలిసిందా లేదా? తప్పే వాళ్ళకి నేను ప్రజలకు వెళ్ళి వాళ్ళని నేను జాగ్రత్త తీసుకున్నాను. వాళ్ళు అదే ఇప్పటి వరకు 15 క్వింటాలు ఉన్నది, ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ నుండి 20 క్వింటాల్స్ ఉన్నది. అది కూడా మద్దతు ధరల విషయంలో కూడా మన ఒకటి అయిపోయింది కదా. ఒకటి 12 క్వింటాలు మాత్రమే కొంటదని చెప్పి కేటీ రామారావు చేసినటువంటి మాట అది చూటా మాట. ఇక్కడ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ ఎక్కువ కొంటా ఉందనేది మీరు ఒప్పుకుంటున్నా? ఒప్పుకునే వాళ్ళు చేయబట్టండి, ఒప్పుకునే వాళ్ళు చేయబట్టండి. థ్యాంక్ యూ. కేసీఆర్ ने झूठा बोला हम लोगों को, ठीक है राइट. రెండో అంశం ఏమన్నాడు కేటీ రామారావు? మన ధర అద్భుతంగా ఉంది, ఛత్తీస్గఢ్ లో మద్దతు ధర కూడా లేదని చెప్పిండు. ఏమన్నాడన్నా? మద్దతు ధర లేదు అన్నాడు. ఇప్పుడు మీరు ఆడి అన్నారు కదా, మన దగ్గర ఎంత కొంటా ఉన్నారు వాళ్ళు? 2000 रुपए पर क्विंटल, ठीक है 2000 रुपए. अड़े इधर मద్దతు ధర ఎంత అడిగాడు? आप लोग का इधर हमारा इधर तेलंगाना में 1 क्विंटल का 2060 रुपये आया है 1 क्विंटल का दर रेट. आप लोग का इधर कितना है? अभी तक के जब तक उमेश सरकार మైక్ हेलो ओ भैया हेलो 2018 के पहले, अच्छा यहाँ इनका सवाल है कि धान की कीमत क्या है? 2018 से पिछले साल तक 2500 रुपये में प्रति क्विंटल और इस समय 2640 और 2660 रुपये में प्रति किसान धान बेचे हैं. ఏమైందంటే మన కేటీ రామారావు చెప్పిన కదా ఇక్కడ మద్దతు ధర లేదని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో మనము క్వింటాల్ వడ్లకి మనకి ఎంత కట్టిస్తున్నారంటే 2040 రూపాయలు లేదా 2060 రూపాయలు కట్టిస్తున్నాం. కానీ ఇదే ఛత్తీస్గఢ్ లో ఎంత కట్టిస్తా ఉన్నారంటే 2640 రూపాయలు ఒక క్వింటాల్ కట్టిస్తా ఉన్నారు. అన్న సరుకు 4 కిలోలు తీసేస్తారు. ఎక్కడ ఎక్కుంది? ఎక్కడ ఎక్కుంది? ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ లో మీరు ఈ విషయంలో కేటీ రామారావు చెప్పింది అబద్ధం అనే వాళ్ళు చేయలేమంటారు. అబద్ధం झूठा बोला नहीं बोला? झूठा बोला झूठा बोला नहीं बोला? झूठा बोला. एक मिनट, हमारा चीफ मिनिस्टर मर जा रहे, थोड़ा देर रुको. ఇంకా ఏం చెప్పిండు? రుణమాఫీ పక్క రాష్ట్రంలో రైతులను
పరిస్థితి లేదని చెప్పింది. 2018లో 2014లో కేసీఆర్ ఏం చెప్పిండు? రుణమాఫీ అని చెప్పిండు. आपका कर्जा माफी हुआ? రుణాలు మాఫీ అయ్యాయా? ఎవరైతే నీ రుణాలు మాఫీ అయ్యాయా అయిన వాళ్ళు చేయలేవటండి, కాని వాళ్ళు ఊరుకోరు. एक भी कर्जा माफी तेलंगाना में किसानों का कर्जा नहीं माफ हुआ अभी तक। 2 बार वायदा किया हमारा चीफ मिनिस्टर। भाई నీ రుణాలు మాఫీ అయ్యాయా తెలంగాణలో? మీ రుణాలు మాఫీ అయ్యాయా అని అడగాలి. आप लोग जो गवर्नमेंट से जो लिया खर्चा किसान का ऋण माफ आप हुआ कि नहीं हुआ? मैं खुद 6 एकड़ 86 डिसमिल का छोटा सा किसान हूँ। उसमें 1,60,000 रुपए केसीसी माध्यम से लिया था और 2018 में भूपेश बघेल जी के बनते ही साथ मेरा 1,60,000 माफ हुआ। సుమారు 6 ఎకరాల పైన భూమి ఉండేది. శ్రీనివాస్ గారు నేను చెప్తాను, మీ అందరికి అర్థమైంది అనుకుంటా. ఈయనకు 6 ఎకరాల భూమి ఉంది. 1,00,000 పైచిలకే ఆయనకు లోన్ ఉండేది. భూపేష్ పటేల్ ప్రభుత్వం ఆయన ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సంతకంతో ఈయన 1,60,000 రూపాయలు ఒకటే దెబ్బకు మాఫీ చేసేసి. అంటే ఎక్కడ రుణాలు మాఫీ అయితే ఉన్నాయి? छत्तीसगढ़ ఏ స్టేట్ లో? ఏ స్టేట్ లో? మనకు జూటా మాటలు చెప్తున్నది ఏ స్టేట్ లో? ఏ స్టేట్ లో? ఇప్పుడు 3 సవాళ్ళు వాళ్ళు వేసారు. ఈ 3 సవాళ్ళు తప్పు అని ఇవాళ మా రైతన్నలకు నేను నిరూపించినా లేదా? నిరూపించినా లేదా? గట్టిగా చెప్పాలి. మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి వాళ్ళకి నేను ఒక మాట చెప్పిన ఏమని చెప్పినంటే, ఒకవేళ నేను నిరూపించకపోతే, మీరు రైతులకు తప్పు చెప్తున్నారు, నేను నిరూపించకపోతే మళ్ళా తెలంగాణ బార్డర్ దాటి లోపలికి రానని చెప్పిన. మరి తెలంగాణ లోపలికి రావాలా వద్దా? రావాలా వద్దా? మిత్రులారా, हमारा हो गया दूध का दूध पानी का पानी हो गया। हमारा केसीआर ने మా ముఖ్యమంత్రి గారు రైతాంగం రక్తం తాగుతా ఉన్నాడు. మా ముఖ్యమంత్రి हमारे मुख्यमंत्री जो है फार्मर्स के किसानों के खून पी रहे हैं और सरासर झूठ बोल रहे हैं, तुले हुए हैं। किसानों के बहुत करीब आदमी बोल के प्रचार कर लेते हैं और दूसरों को गालियां देने में तुले हुए हैं। तो इसीलिए वो झूठ है बोल के साबित करने के वास्ते हम कोई आशावासी कार्यक्रम नहीं लाए, खाली हमारे किसानों को आपसे बात करने के लिए आए हैं। और ये सच्चाई क्या चीज है? एक्चुअली छत्तीसगढ़ में जो फार्मर्स की जो वेलफेयर हो रहा है, किसानों की जो भलाई हो रहा है, ये भलाई जो है हमारे किसान भाई सुनना और ये लोग जाके हमारे और किसान भाइयों को बताना जिस तरीका से छत्तीसगढ़ में किसान के कल्याण हो रहा है। రైట్ మిత్రులారా, ఇక్కడ కేసీఆర్ మనకిచ్చినటువంటి హామీల గురించి ఇవాళ సాయంత్రం మంచి ఏసీ రూమ్ లో మీకు చాయ్ బిస్కెట్ ఇచ్చి మాట్లాడతారు. అప్పుడు తీర్మార్ వలన ఒరిజినల్ రూపాన్ని మీరు చూస్తారు. కానీ ఇది ఇక్కడ మీ అందరికీ ఇది నిరూపించడం కోసం ఏదైతే ఇది వాస్తవానికి కేసీఆర్ చెప్తున్నటువంటి అబద్ధాలను, కేసీఆర్ చేస్తున్నటువంటి మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన నిలుస్తున్నది ఒక తీర్మార్ వలన ఈ రాష్ట్రంలో. ఈ సవాలు కాంగ్రెస్ స్వీకరించలే, ఈ సవాలు బీజేపీ స్వీకరించలే, ఈ సవాలు ఎవరు స్వీకరించలేదు. ఒక రైతు పైన ఇంకో రైతుకు ఆగ్రహం కలిగే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తా ఉంటే కేసీఆర్ కిసానోं को तोड़ देना जोड़ देना మనము
రైతులను కలుపుతా ఉన్నారు. కేసీఆర్ రైతులను విభజిస్తా ఉన్నారు. అందుకోసమే ఇవాళ ఎంత ఇబ్బందులకు గురైనా సరే ఇవాళ మిమ్మల్ని తీసుకురావాలి, ఇక్కడ కూర్చుండబెట్టి ఈ రైతాంగంతో మాట్లాడుకుంటారనుకున్నాం. అన్న ఒక్కొక్క కుటీర పరిశ్రమలు మీరు చూడండి, గ్రామ స్థాయి వైపు మనం పోయినాం కదా, రూరల్ డెవలప్మెంట్ పార్క్స్ అవన్నీ ఇప్పటిదాకా మనం పోయినాం. రూరల్ ఇండస్ట్రియల్ పార్క్ అని పెట్టారు. ఆడనే కోళ్ళ పెంపకం, ఆడనే గొర్రెల పెంపకం. అయ్యా మన కేసీఆర్ గారు అంటా ఉంటాడు, 21 గొర్రెలతోని కోటీశ్వరం అవుతా ఉంటాడు. అర్థం చేస్తుంది అయినా కాలేదా? ఇక్కడ కోళ్ళ పెంపకము, కర్రెపేటను కూడా కొడతా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర రైతాంగ వ్యవసాయ విధానం కంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర రైతాంగ విధానం చాలా బాగుంది. मैं प्रणाम करता हूं, मैं धन्यवाद करता हूं भूपेश बघेल साहब को। ఇంకొక మాట, ఇక్కడ గొట్టాలను పెట్టిరు, మన పిల్లలకు సన్న బియ్యంతో పువ్వు పెడతామని కేసీఆర్ చెప్తా ఉంటాడు, సన్న బియ్యంతో హాస్టల్ గురుకులాలని చెప్తా ఉంటాడు. కానీ అసలు విషయం ఏంటంటే ఛత్తీస్గఢ్ లో పశువులకే హాస్టల్ కట్టించింది ప్రభుత్వం, పశువులకే ఈ ప్రభుత్వం. మన తానున్న పిల్లలకు పెట్టేటువంటి ఆహారం ఆ కథ మీ అందరికి తెలిసింది. ఏది ఏమైనప్పటికీ ఇంకా మీరు పరిశీలించాలి, ఇప్పటితో అయిపోలే. ఇక్కడ నవాజ్ భాయ్ తప్పు చెప్పిస్తుండొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు తప్పు చెప్పిస్తుండొచ్చు, కానీ ఇక్కడే కాదు ఇంకొక చోట దుర్గ అనే ప్రాంతంలో కూడా మిమ్మల్ని ప్రజల దగ్గరికి తీసుకుపోతాం. మళ్ళా తెలుసుకోండి, మళ్ళా మాట్లాడండి, ఏం జరుగుతుందో మీకు అర్థమైపోతుంది. సోదరులారా, ఒకటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, తీన్మార్ మల్లన్న పట్టుబడితే ఇక్కడ తెగేదాకా ఊపోడు. మీ అందరికీ తెలుసు, మీ అందరి కోసం తీన్మార్ మల్లన్న కొట్లాడుతుంటే 66 కేసులు పెట్టిండు, నా మీద 66 కేసులు పెట్టిండు, 66 పెట్టిండు. మొన్నటికి మొన్న నన్ను జైల్లో వేసిండు, మీ అందరికి తెలుసు. ఎక్కడ ఏం చేసినా తీన్మార్ మల్లన్నలో ఏమన్నా మార్పు కనిపించిందా? మార్పు కనిపించిందా? తీన్మార్ మల్లన్న మీ బిడ్డ, నేను మళ్ళా పుట్టా, ఇప్పుడే ఏ చేస్తా నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఛత్తీస్గఢ్ రైతాంగాన్ని, తెలంగాణ రైతాంగాన్ని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఇగో గీత గీసినట్టే ఇట్లకే ఇటు కూర్చున్న వాళ్ళు ఛత్తీస్గఢ్ వాళ్ళు, ఇక్కడికి వెళ్ళి ఇటు కూర్చున్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే రైతాంగం అంత ఇంటి ఉంది మాట్లాడుకోరు. నేను చెప్పిన దాంట్లో అనా పైసా మొత్తం లేదు. ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్ నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, కల్వకుంట్ల తారక రామారావు, నీకేమైనా ఇజ్జత్ మానం ఉంటే నువ్వు వెంటనే రాజీనామా చేయి. తప్పు చెప్పినా ఈ ప్రజలకు ఇక్కడ భూపేష్ బఘేల్ ప్రభుత్వం చేసిన కిసాన్ సంక్షేమ కార్యక్రమాలు మొత్తం పెట్టినటువంటి 1,00,000 కోట్ల బడ్జెట్ లో రెండవ అత్యధికంగా మొదటి స్థానం హెల్త్ ఎడ్యుకేషన్ కోసం పెట్టింది ఛత్తీస్గఢ్ గవర్నమెంట్, రెండోది అగ్రికల్చర్ మీద పెట్టింది. మన తానా ఊగుడు తాగుడు. रोज भर पीता हमारा चीफ मिनिस्टर। इधर गोदाम कितना है हमारा राजनांदगांव में? गोदाम 400 गोदाम ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ. ఏది ఇప్పుడు మనం పోయినటువంటి 400 ఉన్నాయి ఒక జిల్లాలోనే. మన తల 4000 बेल्ट शॉप है हमारा पास. ఒక గ్రామంలో ఒక గొట్టాలు ఉంది. గొట్టాలంటే ఇప్పుడు మనం పోయినటువంటి పార్కు, మన ఒక్క ఊర్లో ఎన్ని బెల్ట్ షాపులు ఉంటాయన్నా? 10 ఉంటాయి. चार रहते हमारा पास, 4 वाइन शॉप रहते, 2 बार शॉप रहते गांव में. ये एक आदमी ये ఎవరన్నా ఒక్క ఊరు రాని ఏ ఊరు? మిర్చిలనా? మిర్చిలు కదా. कितना बेल्ट शॉप है? 10 बेल्ट शॉप है ये काम में. 10 बेल्ट शॉप. कितना बड़ा है आपका गांव? हमारा गांव 3000 वोट है. इनके गांव 3000 वोट है और 10 शराब की दुकान है. और हमारे जिले में, हमारे छत्तीसगढ़ में एक ब्लॉक में
मतलब 100 गांव में एक दुकान। इनका कहना है कि वहाँ 100 गांव में 1000 दुकान है। और तब भी कुछ लोग बोलते हैं कि शराबबंदी करना है। मैं बार बार बोलता हूँ, ये भारतीय जनता पार्टी के लोग जिस दिन दारू पीना बंद कर देंगे उस दिन शराबबंदी छत्तीसगढ़ में लागू होगी। ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, కేవలం ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 300 కోట్లు, ఎన్ని కోట్లన్నా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 2,32,000 హెక్టార్ల భూమిని కొత్తగా ఇస్తీర్ణంలోకి తెచ్చినట్టే సాగుబాటులోకి తీసుకొచ్చింది. 300 కోట్లకే 2.5 లక్షల హెక్టార్ల భూమి, అంటే దాదాపు ఒక 4 లక్షల ఎకరాల భూమి సాగుబాటులోకి వచ్చింది 300 కోట్లు ఖర్చు పెడితే. మరి తాను 4 లక్షల కోట్లు ఖర్చు పెడితే 300 ఎకరాలు కూడా వాళ్ళు. అర్థమైందా? మన తాన కేసీఆర్ కథ ఎట్లుంటదంటే పావుల పని మీద పెడతాడు, బారానే దేవుడు వేసుకుంటాడు. అది కేసీఆర్ కథ. ఇగో ఈ కథ చెప్తా కాబట్టి కేటీ రామారావు అనుకున్నాడు, ఛత్తీస్గఢ్కి ఎవడు పోతాడా వాళ్ళని ఎవడు అడుగుతాడు అనుకున్నాడు. ఇక్కడ ఉన్న తీన్మార్ మల్లన్న, ఇక్కడ ఉన్న తీన్మార్ బరాబర్ ఛత్తీస్గఢ్కు వచ్చినా నువ్వు తప్పని నిరూపించినా లేదా? రైట్ సోదరులారా, ఇదే అంశాన్ని హిందీలో తర్జమా చేసి ఛత్తీస్గఢ్ సోదరులకు వివరించాల్సిందిగా శిరసాన్ని కోరుతాను. आदरणीय खान साहब और मंच पे पधारे बहुत सारे नेताओं, माताओं और भाइयों और बहनों, आज हम तेलंगाना से इधर आए हैं सिर्फ एक चीज साबित करने के वास्ते। जो झूठ फैला रहा है हमारे स्टेट में कि हमारा सरकार बहुत किसान के तरफ काम करते हैं और छत्तीसगढ़ में किसानों के साथ बहुत नाइंसाफी हो रहे हैं। और उन्होंने बार बार मुख्यमंत्री और उनका बेटा, हमारे यहाँ एक दुस्थिति ये है कि मुख्यमंत्री के पूरा खानदान जो है गवर्नमेंट में है। मुख्यमंत्री केसीआर है, उसके बाद में उसका बेटा केटीआर एक मंत्री है, और उसके बाद उनके नेव्यू बोले तो उनका सनीला जो है हरीश राव, उन्होंने एक मिनिस्टर है। और हर इम्पोर्टेंट सब्जेक्ट जो है, जो कैबिनेट में जो अच्छे अच्छे मिनिस्ट्रीज होते हैं, ये इन तीनों के पास ही होते हैं। और एक एक मंत्री के पास 3-3 सब्जेक्ट्स होते हैं। और इन लोगों का काम क्या है बोले तो झूठ से झूठ, एक बात में एक के बाद से दूसरा बात से तीसरा बात, झूठ बोलते हुए जाना, एडमिनिस्ट्रेशन चलाते हुए रहना इनका काम है। एक्चुअली हमारा जो गवर्नमेंट है तेलंगाना में, जितना करप्ट गवर्नमेंट शायद दुनिया में कहीं नहीं मिलेगा। और बड़े बड़े प्रोजेक्टों के नाम पे करोड़ों रुपए, लाखों करोड़ों रुपए जो है खर्च लाके, और जो है वो प्रोजेक्ट के ऊपर खर्च करे बोल के बता के उसमें कमीशन खाते हैं। हमारे यहाँ 40% के गवर्नमेंट चल रहे हैं। हम बार बार एक 7200 जो बोल के जो हमारे साथी तीनमार मल्लाना साहब का जो मूवमेंट है वो करप्शन के खिलाफ जो लड़ रहे हैं, उसी लिए जो है उनके ऊपर एक केस के बाद दूसरा केस, दूसरा केस के बाद तीसरा केस, ऐसा उनके ऊपर 90 केसेस लगाए। और मैं उनका लीगल एडवाइजर होने के नाते मेरा ये फर्ज था कि ऐसे आदमी को बाहर लाना मेरा जिंदगी का मकसद है। मैंने गवर्नमेंट में स्पेशल गवर्नमेंट लीडर था तेलंगाना गवर्नमेंट में, मैं भी तेलंगाना आंदोलन में केसीआर के साथ करे से हूँ। और उसके रिकग्निशन में 2014 में मुझे स्पेशल गवर्नमेंट लीडर बना है। होम, रेवेन्यू, ऐसे बड़े बड़े सब्जेक्ट्स मेरे को दिए। और बाद में क्या हुआ बोले तो एक बार टर्म होने के बाद पूरा करप्शन करना शुरू करे केसीआर के फैमिली के लोग। ये हमें सहमत नहीं था, तो मैंने उसको इस्तीफा देके बाहर आया। आने के बाद मल्लाना साहब जो लड़ाई लड़ रहे, जो आम आदमी के जो लड़ाई लड़ रहे, उनके साथ रहना मेरा जिंदगी का मकसद समझा, तो इसीलिए मैं उनके साथ जुड़ा हूँ। आप लोगों को कुछ चीज़ बताना चाहिए। जो आदमी न्यूट्रिशियस फूड नहीं देते हैं, अच्छे खाना नहीं देते हैं फार्मर्स को, लेडीज को, इन लोगों को, वो आदमी शराब का अड्डा लगाए ऐसा है। हमारे पास बेल्ट शॉप्स बोल के रहते हैं। हमारा पूरा अगर एक महीने में हमारे भाई बहन अगर
शराब नहीं पीते तो हमारा गवर्नमेंट नहीं चलता है। आपको मालूम है हमारे पास पेट्रोल बंक से भी ज्यादा ये अड्डे हैं, शराब के अड्डे हैं और ऐसे कामों में तुले हुए हैं। और जो आदमी गवर्नमेंट के नाइंसाफी के खिलाफ में लड़ते उन लोगों को बंद करना, उन लोगों को अरेस्ट करना, उन लोगों के ऊपर झूठा केसेस लगाना, इस तरीका से सताते हैं। और आप लोग ये नहीं आप लोगों को बताना हम भूल गए हैं एक चीज क्या है बोले तो हमारे पास 1 क्विंटल को 2100 रुपए, कम कभी कभी 2000 ही देते हैं और उसमें हर क्विंटल में 30 से 40 किलो जो है वो खराब चीज दान है बोलकर उसको निकाल देते हैं। वो जो है मीडिएटर खाते हैं, जो अड्डेदार है उन्हों खाते हैं। और धान जो है वो आज रोडों पे गिरा हुआ है, रोडों पे रखे हैं, लोग खरीदने वाला नहीं है। और सीजन हुए तक हमारा साहब जो है सो जाते हैं अपना प्रगति भवन में। असल टाइम पे कभी भी धान का खरीदारी नहीं होता। हर वक्त हमारे पास आंदोलन होते रहे, फिर हर वक्त में जो है उन्होंने ऐसे झूठ बोल रहे हैं। एक बार ऐसा केटीआर जो सवाल करे उसको जवाब देने में जो है मौलाना साहब बहुत बड़ा एफर्ट करके कम से कम 400-500 फार्मर्स को हर एक कॉन्स्टिट्यूंसी से यहाँ लाए और छत्तीसगढ़ के गवर्नमेंट जो है हमारे साथ भाईचारा निभाए और खान साहब खास करके हमारा साथ रहे, हमारे को हर तरीके की सुविधा अरेंज करे और हम उनको खुशगुजार है और वी रिस्पेक्ट हिम एंड ही हैज डन लॉट ऑफ सर्विस फॉर अस। और ये जो मौका हमको मिले हैं इसके लिए हम आपके आभारी हैं और हम आपसे विदा लेते हैं। थैंक यू सो मच सर। प्लीज छत्तीसगढ़िया अब हमारे बीच में बहुत दूर से चल के हम सब के अभिभावक, हम सब के मार्गदर्शक, एपेक्स बैंक के चेयरमैन आदरणीय बैजनाथ चंद्राकर जी आए हैं। मैं निवेदन करूं कि आप भी हमारे तेलंगाना के अन्नदाता मन के स्वागत करूं और छत्तीसगढ़ के किसान मन ला आशीर्वाद दूं। आदरणीय बैजनाथ चंद्राकर जी। बिट्टू अरे बिट्टू आज नवीन पिक्चर छत्तीसगढ़ में तेलंगाना से आए भाइयों बहनों, हमारे छत्तीसगढ़ के किसान भाइयों बहनों, आप सबका हम लोग राजनांदगांव में हार्दिक स्वागत करते हैं। भाई नवाज भाई जो हमारे इस जिले के राजनांदगांव जिला सहकारी केंद्रीय बैंक के अध्यक्ष हैं, उन्होंने आज के इस कार्यक्रम का आयोजित किया। आदरणीय भाई मल्लाना जी तेलंगाना से हमारे साथ बातचीत करने के लिए और छत्तीसगढ़ को समझने के लिए और छत्तीसगढ़ के बारे में जो भ्रम फैलाया जा रहा है उसको जानने के लिए हमारे बीच में आए हैं। आप सबका बहुत बहुत स्वागत है, आपका बहुत बहुत धन्यवाद। बहुत सी बातें हम लोग कर रहे थे। छत्तीसगढ़ राज्य बनने के बाद ऐसा समय भी आया था कि छत्तीसगढ़ में भी छत्तीसगढ़ के किसानों के साथ अन्याय हो रहा था। छत्तीसगढ़ के किसान खेती के काम को छोड़ने का काम प्रारंभ कर दिया था। 15 साल का भारतीय जनता पार्टी का शासन और भारतीय जनता पार्टी का कार्यकाल रहा, जिसमें किसान धीरे धीरे करके पीछे होते गए। आज हम लोग बात करने आए हैं और समझने आए हैं कि तेलंगाना में किसानों की क्या स्थिति है, तेलंगाना प्रदेश की आर्थिक स्थिति कैसी है और छत्तीसगढ़ के किसान किस तरह से हैं और छत्तीसगढ़ की आर्थिक स्थिति कैसी है। ये दोनों बातों पर आपने बहुत लंबी चर्चा किया, एक एक आंकड़े आप लोगों ने देखा। मैं केवल थोड़ी सी बातें हम आपसे करना चाहेंगे कि आपके
तेलंगाना के जो लोग यहाँ पर आए हुए हैं, जो किसान यहाँ पर आए हुए हैं, हम उनको बताना चाहते हैं कि छत्तीसगढ़ राज्य में किसान लगातार शोषण के शिकार हो जाते थे। नया छत्तीसगढ़ राज्य बनने के बाद 15 साल तक के लगातार उनका शोषण होता रहा। छत्तीसगढ़ के किसान गरीबी के कारण से, आर्थिक स्थिति खराब होने के कारण छत्तीसगढ़ के किसानों को साहूकारों के शरण में जाना पड़ता था। छत्तीसगढ़ में जब सरकार बदली, भारतीय जनता पार्टी की 15 साल की सरकार को जब छत्तीसगढ़ के लोगों ने बाहर किया और छत्तीसगढ़ में मुख्यमंत्री भूपेश बघेल जी के नेतृत्व में कांग्रेस पार्टी की सरकार बनी। और जिस दिन कांग्रेस पार्टी की सरकार बनी, जिस दिन कांग्रेस पार्टी के मुख्यमंत्री शपथ ले रहे थे, उस समय हमारे नेता राहुल गांधी जी ने छत्तीसगढ़ के किसानों को 2 बातें उन्होंने कहा कि छत्तीसगढ़ के किसानों का कर्जा जो भी है, जो ऋण है, वो ऋण 10,000 करोड़ रुपए का माफ कर दिया जाएगा 10 दिन के अंदर। दूसरा, राहुल गांधी जी ने कहा कि छत्तीसगढ़ के किसानों को 2500 रुपए पर धान की खरीदी करने का निर्णय 10 दिन के अंदर भूपेश बघेल जी को लेना है। ये निर्देश हुआ, शपथ का कार्यक्रम पूरा हुआ। जैसे ही शपथ का कार्यक्रम पूरा हुआ, उसके बाद मुख्यमंत्री जी और उनके 2 मंत्रिमंडल के मंत्रालय गए। मंत्रालय में कैबिनेट की बैठक हुई। 2 घंटे के अंदर में 10,000 करोड़ रुपए का किसानों का कर्जा माफ करने का निर्णय भूपेश बघेल जी की सरकार ने किया। 2500 रुपए में धान खरीदी करने का निर्णय उस 2 घंटे के अंदर में हुआ। ये छत्तीसगढ़ मॉडल है और इसलिए छत्तीसगढ़ मॉडल की पहचान आज केवल छत्तीसगढ़ में नहीं, पूरे देश भर में हो रहा है। और आप देखें, मैं तो जाता हूँ, कलकत्ता में भी मीटिंग लेने जाती हैं हम लोग, कई स्टेट में हम लोग मीटिंग लेने जाते हैं। आज जगह जगह चर्चा होती है कि छत्तीसगढ़ मॉडल कौन सी चीज है कि आज पूरे देश में छत्तीसगढ़ मॉडल की चर्चा होने लगी। वो छत्तीसगढ़ जिसको किसी जमाने में सबसे पिछड़ा राज्य कहते थे, जहाँ के किसान सबसे गरीब कहलाते थे, आज वहाँ संपन्नता है। आज वहाँ साहूकारी प्रथा का अंत हो गया। कोई साहूकारी प्रथा यहाँ पर आज नहीं है। ये भूपेश बघेल की सरकार की सफलता है और इसके 2 कारण हैं। पहला कारण ये है कि छत्तीसगढ़ के किसानों को खेती करने के लिए 5 लाख रुपए का कर्ज सरकार की ओर से दिया जाता है, 0% इंटरेस्ट। 5 लाख रुपए का कर्ज 0% इंटरेस्ट। यहाँ पर यहाँ के किसानों को साग सब्जी की खेती करने के लिए और दूसरे काम के लिए 2 लाख और 3 लाख रुपए तक का कर्ज 0%। ये छत्तीसगढ़ सरकार सबसे बड़ी 5GB कंपनी के 2 hours 2001 में 150 करोड़ रुपए का ऋण वितरण हुआ था छत्तीसगढ़ में 2001 में। 2018 में 100 करोड़ रुपए का कर्ज वितरण हुआ। अभी 2023 में 6,800 करोड़, 6 गुना 6,800 करोड़ रुपए का कर्ज छत्तीसगढ़ की सरकार ने छत्तीसगढ़ के किसानों को 0% नो इंटरेस्ट, विदाउट इंटरेस्ट और इसलिए छत्तीसगढ़ के जो किसान हैं आज संपन्न हो गए हैं। साहूकारी प्रथा अंत हो गया है। और जब
मुख्यमंत्री जी ने 2 घंटा के बाद शपथ लेने के बाद उन्होंने आदेश जारी किया। 2500 रुपए में धान खरीदी जब शुरू हुआ तो पहला आपत्ति कहां से आया? भारत सरकार ने कहा कि अगर आप 2500 रुपए में किसानों का धान खरीदोगे तो आपका जो चावल जो है वो चावल आपका लिया नहीं जाएगा, केंद्रीय पूर्ण जो लिया जाता है राइस, वो छत्तीसगढ़ सरकार का राइस नहीं लिया जाएगा। हमारे मुख्यमंत्री जी ने कहा, मैंने चुनाव के पहले जनता से आदेश, जनता से निवेदन किया है, जनता को विश्वास दिलाया है और राहुल गांधी जी ने आदेश दिया है कि 2500 में खरीदी होगी। आप चाहे हमारे सेंट्रल पूल का चावल ले न ले, लेकिन छत्तीसगढ़ में धान की खरीदी 2500 रुपए से 1 रुपए कम में भी नहीं होगी। ये भूपेश बघेल जी ने कहा और आज से लेकर के आज आपको बताया मैंने कि 2640 रुपए में हम धान खरीदी कर रहे हैं। आने वाले अभी जो फसल है 2800 रुपए पर क्विंटल के हिसाब से 20 क्विंटल धान की खरीदी हम प्रत्येक किसान का खरीदेंगे। और आपको ये भी बता दूं कि छत्तीसगढ़ में एवरेज जो खरीदी होता है, छत्तीसगढ़ में एवरेज उत्पादन जो होता है वो 20-21 क्विंटल के आसपास होता है। तो छत्तीसगढ़ की सरकार ने 100% धान खरीदी का निर्णय लिया है, इसलिए छत्तीसगढ़ मॉडल। हमारे किसान की तीसरी आवश्यकता कि हमारे किसान के बच्चों को बराबर एजुकेशन मिलना चाहिए, अच्छा एजुकेशन मिलना चाहिए। बढ़िया एजुकेशन नहीं मिलता है तो जो आपके तेलंगाना की जो भाषा है अंग्रेजी भाषा, छत्तीसगढ़ में बहुत कम लोग थे। आपसे हम लोगों ने सीखा और हमने कहा कि हमारे बच्चों को जब तक अंग्रेजी भाषा का पूरी तरह से ज्ञान नहीं होगा तब तक पूरे देश में कंपटीशन में अगर उनको भाग लेना है तो हमारे बच्चे सक्सेस नहीं होंगे। और इसलिए भूपेश बघेल जी ने स्वामी आत्मानंद जी के नाम पर जो महात्मा थे, जो एजुकेशन के सेक्टर में गरीबों को न्याय दिलाना चाहते थे, उस स्वामी आत्मानंद जी के नाम पर 247 अंग्रेजी माध्यम स्कूल, आपको अगर समय हो तो कल आप देखिएगा, यहाँ का एक अंग्रेजी माध्यम स्कूल आपको देख लीजिए। DPS और जितने बड़े बड़े इंग्लिश मीडियम स्कूल हैं उससे कहीं पर पीछे नहीं है, एक स्टेट भी उससे कम नहीं है। उनको खाना पीना रहना फीस स्कूल कपड़ा किताब हर चीज छत्तीसगढ़ में फ्री दिया जाता है। ये छत्तीसगढ़ का दूसरा मॉडल। तीसरा मॉडल हमारा है कि हमारे लोगों को, अभी आपने देखा कोरोना पीरियड में क्या स्थिति हो गई देश भर में। घरों के अंदर पूरा भारतवर्ष घरों के अंदर घुस गया था और बीमारी इतनी खतरनाक बीमारी थी कि बाप बेटे से डरने लगा था, बाप बेटे के पास नहीं जाता था। घर का एक व्यक्ति अगर बीमार है तो दूसरा व्यक्ति उसके करने नहीं जाता था। वो दिन हम लोगों ने देखा है। और जो इलाज का खर्चा होता था 5 लाख 10 लाख 15 लाख, ये खर्च उस समय कोरोना के पीरियड में दुरुपयोग हुआ था। 50 रुपए की दवाई पर लाखों रुपए लिया जाता था। और इसलिए भूपेश बघेल जी ने कहा कि छत्तीसगढ़ में हम धन्वंतरी के मेडिकल स्टोर प्रारंभ करेंगे और पूरे छत्तीसगढ़ में धन्वंतरी मेडिकल स्टोर आज चल रहे हैं, जहां पर जो दवाइयों की कीमत है वो 70% कम। जो 100 रुपए की दवाई है 70 रुपए कम में 30 रुपए में यहाँ पर मिलता है। आप अगर चाहें तो भी इसी धन्वंतरी मेडिकल स्टोर में रुकिएगा, गाड़ी रोकिएगा और पूछिएगा कि आप कितने % कम में आप दवाई देंगे। मॉडल छत्तीसगढ़ इसलिए नहीं बना है। और क्यों बना? क्योंकि जो छत्तीसगढ़ का मुख्यमंत्री है वो आपने पैदा किया है, आपका बेटा है, किसान का बेटा है। जो किसान आज आप आए हैं, एक किसान परिवार का बेटा है भूपेश बघेल, और इसलिए किसानों के शोषण को देखा है, किसानों के दर्द को देखा है, किसानों की परेशानियों को देखा है,
इसलिए उसके ऊपर उसने संकल्प ले लिया है कि मेरा जो जीवन है वो इन किसानों के लिए है, इनके लिए मैं जो कर सकता हूँ वो मैं करूँगा। चाहे उसकी सजा मुझे लगेगी तो कितनी भी मुदत की पड़े, चाहे ईडी की जांच कराएं, सीडी की जांच कराएं, जो जांच कराएं, लेकिन पहली प्राथमिकता किसान। छत्तीसगढ़ की संस्कृति को, जैसे आपने तेलंगाना आपकी संस्कृति है, तेलंगाना आपकी भाषा है, गर्व करते हो। हम लोग छत्तीसगढ़ के लोग छत्तीसगढ़िया होने पर गर्व नहीं करते थे। मैं तो 1980 में एमएलए रह चुका हूँ। 40 साल पहले हम लोग डरते थे मध्य प्रदेश में कि हम अपने को छत्तीसगढ़िया नहीं बोलते थे। आज भूपेश बघेल जी ने पूरे देश में कहा सबले बढ़िया, क्या बोला है, सबले बढ़िया। गांव गांव में छत्तीसगढ़ की संस्कृति, छत्तीसगढ़ की खान पान, छत्तीसगढ़ का व्यवहार, छत्तीसगढ़ की भाषा, ये सब चीजों को जब उन्होंने आगे बढ़ाया तब जाकर के भूपेश बघेल आज छत्तीसगढ़ में पूरे देश में मुख्यमंत्री नंबर 1 कौन है? पूरे देश में एक बार नहीं, 2-3 बार पूरे देश में मुख्यमंत्री नंबर 1 अगर कोई है तो भूपेश बघेल है। इसलिए नहीं है कि वो छत्तीसगढ़ का मुख्यमंत्री है, इसलिए है कि छत्तीसगढ़ के गरीबों को, छत्तीसगढ़ के कमजोर लोगों को, छत्तीसगढ़ के जो ट्राइबल्स हैं, छत्तीसगढ़ के पिछड़े वर्ग के लोग हैं जो साधन विहीन थे, अर्थ विहीन थे, छत्तीसगढ़ की हमारी जो बहनें हैं, बेटी है, इन सब लोगों को आगे बढ़ाने का संकल्प लिया। इसलिए भूपेश बघेल छत्तीसगढ़ नंबर 1 तक नवाजा गया। मैं आप सबका बहुत आभार व्यक्त करता हूँ। आपके साथ है, आप अभी बता रहे थे कि बोले इतना बड़ा गलत फहमी क्रिएट किया जा रहा है, इसलिए मैंने कहा कि हमारी जो योजना है मौलाना जी, आप किसी भी पूरे छत्तीसगढ़ में किसी गांव में गाड़ी रोक लीजिएगा और पूछिएगा धान कितने में आप खरीद रहे हैं, दवाई आपको छूट मिलता है कि नहीं मिलता है, ब्याज आपको माफ हो रहा है कि नहीं हो रहा है, पढ़ने वाले हमारे बच्चों को एजुकेशन अच्छा मिल रहा है कि नहीं मिल रहा है, ये आप जाते जाते जरूर पूछते जाइएगा। आपका बहुत बहुत धन्यवाद। और हम लोग उम्मीद करते हैं कि तेलंगाना बहुत जल्दी आने वाले साल में छत्तीसगढ़ की तरह पूरे देश में तेलंगाना का नाम हो, ये हमारी शुभकामना है। बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत, जय छत्तीसगढ़।